Hello everyone, this is Mallikarjun. Welcome back to Vishnu Smart Info YouTube channel. So ఈ రోజు gaseous state one shot వీడియోలో నేను ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్స్ అంటే 5 వీడియోస్ లో gaseous state చెప్పాను. సో దాంట్లో చెప్పిన కాన్సెప్ట్స్ ని రివైజ్ చేయిస్తాను, ఫార్ములాస్ ని రివైజ్ చేయిస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రైట్ ఫ్రమ్ 2016 to 22 ఏవేవైతే నీకు 7 ఇయర్స్ లో క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా నేను చేయిస్తాను. ఓకేనా? So without any further delay, let's begin with the topic gaseous state. So gaseous state లో మనము ఫస్ట్ ఇక్కడ మెయిన్ గా మాట్లాడేది ఐడియల్ గ్యాస్ గురించి కదా. మోస్ట్ ఆఫ్ ద చాప్టర్ వచ్చేసి ఐడియల్ గ్యాస్ ఉంటది, లాస్ట్ రియల్ గ్యాస్ ఎప్పుడు ఐడియల్ గ్యాస్ లాగా మారుతుంది అండ్ లిక్విఫికేషన్ గురించి ఉంటుంది. సో ఐడియల్ గ్యాస్ అంటే ఇట్స్ అ హైపోథెటికల్ గ్యాస్, అంటే మన చుట్టుప్రక్కల ఉండేటి అన్ని కూడా రియల్ గ్యాసెస్. ఐడియల్ గ్యాస్ అనేది జస్ట్ హైపోథెటికల్. సో ఇది ప్రాక్టికల్ గ్యాస్ కాదు, అంటే జస్ట్ 100% ఐడియల్ గ్యాస్ ఎక్కడా కూడా ఉండదు. సో మనకి ఇచ్చిన గ్యాస్ లాస్ అన్ని కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద హైపోథెసిస్ దట్ ఎవ్రీ గ్యాస్ బిహేవ్స్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్. అర్థమవుతుందా? ప్రతి గ్యాస్ కూడా ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ అవుతుందని హైపోథెసిస్ లో ఇచ్చారు, కానీ 100% గా ఐడియల్ గ్యాస్ అయితే ఉండదు. సో మనకి ఐడియల్ గ్యాస్ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ లోని అన్ని పాస్టులేట్స్ ని అది ఒకవేళ ఫాలో అయితే దాన్ని ఐడియల్ గ్యాస్ అంటాం. సో దానికి ఐడియల్ గ్యాస్ యొక్క ప్రాపర్టీస్, ఒక గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ ని డిస్క్రైబ్ చేయడానికి మనకు 4 బేసిక్ లాస్ ఉంటాయి, గ్యాస్ లాస్. సో ప్రతి ఒక్క లాలో నువ్వు ఏం చేస్తావంటే 2 పారామీటర్స్ ని కాన్స్టెంట్ పెడతావు, 2 పారామీటర్స్ ని చేంజ్ చేస్తావు. సో ఒక గ్యాస్ ని డిఫైన్ చేయాలి, ఒక గ్యాస్ ని డిఫైన్ చేయాలంటే మనం బేసిక్ గా ఎన్ని ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం? 4 పారామీటర్స్: ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నంబర్ ఆఫ్ మోల్స్. సో దీస్ ఆర్ ద 4 పారామీటర్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ గ్యాస్. నీకు ఒక గ్యాస్ ని ప్రెజెంట్ చేసాం బీకర్ లో, అయితే నువ్వు దాని ప్రెషర్ నైనా చెప్పాలి, లేదంటే అది ఎంత వాల్యూమ్ ని ఆక్యుపై చేసుకుంటుంది, లేదా ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ ఏంది, లేదా ఆ బీకర్ లో ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ ఉన్నాయని చెప్తావు. సో ఇవి 4 మాత్రమే యూజ్ అవుతాయి ఒక గ్యాస్ ని డిఫైన్ చేయాలంటే. సో ఈ 4 వేరియబుల్స్ ని బేస్ చేసుకుని మనకి 4 గ్యాస్ లాస్ ఉంటాయి. సో ప్రతి గ్యాస్ లోనూ నువ్వు 2 పారామీటర్స్ ని కాన్స్టెంట్ పెడతావు, ప్రతి గ్యాస్ లలో 2 పారామీటర్స్ ని కాన్స్టెంట్ పెడతావు, 2 పారామీటర్స్ ని చేంజ్ చేస్తూ ఉంటావు. సో 2 పారామీటర్స్ మధ్యలో వేరియేషన్ ని అవి ఎలా రిలేట్ అవుతాయి అన్న విషయాన్ని నువ్వు చెప్తావు కదా. సో అప్పుడు మనకి ఎన్ని గ్యాస్ లాస్ వచ్చాయి? 4 గ్యాస్ లాస్ వచ్చాయి. సో 4 గ్యాస్ లాస్ ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బాయిల్స్ లా, రైట్? బాయిల్స్ లాలో నువ్వు ఏమేం చేంజ్ చేస్తావు? సో వేరియబుల్ వాటిని బ్రాకెట్ లో పెడతావు, మిగతా అన్ని కాన్స్టెంట్. ప్రెషర్, వాల్యూమ్ ని చేంజ్ చేస్తావు అండ్ నంబర్ ఆఫ్ మోల్స్, టెంపరేచర్ కాన్స్టెంట్. సో ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. నువ్వు ఒక కంటైనర్ లో వాల్యూమ్ ని తగ్గించావనుకో అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఒక కంటైనర్ లో నువ్వు ప్రెషర్ పెట్టి గ్యాస్ ని పిస్టన్ తో కంప్రెస్ చేసి ఆటోమేటిక్ గా ఇంత వాల్యూమ్ ఉండేది ఇంత అవుతుంది, తగ్గుతుంది. సో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే వాల్యూమ్ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? P1. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది, K/V. సో ఈ V ని తీసుకురండి, అయితే PV ఈజ్ ఈక్వల్ టు K. K ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సో PV ఈజ్ కాన్స్టెంట్, అంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ PV వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే నువ్వు ఒక కండిషన్ లో తీసుకో P ఇంటూ V సేమ్, నెక్స్ట్ కండిషన్ లో తీసుకో P ఇంటూ V సేమ్, అంటే దాని మీనింగ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ సేమ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 VT ఈజ్ ఈక్వల్ టు P3 V3. ఎక్కడైనా కూడా వీటి ప్రోడక్ట్ సేమ్ ఉంటుంది. ఇది బాయిల్స్ లా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చార్ల్స్ లా. చార్ల్స్ లాలో ఏం డిస్కస్ చేసాము? చార్ల్స్ లాలో నువ్వు ఏం చేస్తావంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ని చేంజ్ చేస్తాం కదా. వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ని చేంజ్ చేస్తాం, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ని చేంజ్ చేస్తాం. వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే నువ్వు ఒక గ్యాస్ ని ఫస్ట్ ప్రెషర్ ని ఇక్కడ కాన్స్టెంట్ ఏమేమి పెడతావు? ప్రెషర్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ని కాన్స్టెంట్ పెడతావు, వాల్యూమ్ ని టెంపరేచర్ ని చేంజ్ చేస్తావు. ఒక గ్యాస్ ని వాట్ డు వి డు? ఒక గ్యాస్ ని హీట్ చేసామనుకో అప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అయ్యేటివి, సో ఫ్రీగా మూవ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది బీకర్, దీంట్లో సేమ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి. ఇక నువ్వు ఏం చేసావు అంటే దీన్ని హీట్ చేసావు, హీట్ చేస్తే ఈ హీట్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ లాగా మారి అప్పుడు మాలిక్యూల్స్ ఇంకా ఫ్రీగా మూవ్ అవుతాయి. ఫ్రీగా మూవ్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వాల్యూమ్ పెరుగుతుంది. నువ్వు ప్రెషర్ ని చేంజ్ చేయట్లేదు, నంబర్ ఆఫ్ మోల్స్ ని
చేంజ్ చేయట్లేదు, వాల్యూమ్ ని టెంపరేచర్ ని. సో ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది కాన్స్టెంట్ k ఇంటూ టీ. సో ఈ టీ ని తీసుకురండి అంటే v బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే రేషియో ఆఫ్ v బై టీ ఏ కండిషన్ లో అయినా నువ్వు టెంపరేచర్ ఫస్ట్ T1 పెట్టు, తర్వాత పెరిగిన తర్వాత వాల్యూమ్ T3 పెట్టు, తర్వాత T4 పెట్టు, అప్పుడు ఏదైనా కూడా వీటి రేషియో సేమ్ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంది, v1 బై T1 ఈజ్ ఈక్వల్ టు v2 బై T2 ఈజ్ ఈక్వల్ టు v3 బై T3 సో ఆన్ అనమాట. సో ఇలా మనం ఏం డిస్కస్ చేసాము, చార్ల్స్ లా. తర్వాత వచ్చేసి గెలుసాక్స్ లా. గెలుసాక్స్ లా చార్ల్స్ లా సేమ్ ఉంటుంది. అక్కడ ప్రెషర్ ప్లేస్ లో నువ్వు వాల్యూమ్ ప్లేస్ లో ఇక్కడ ప్రెషర్ పెడతావు. సో ప్రెషర్ ని టెంపరేచర్ ని చేంజ్ చేస్తావు, వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ని కాన్స్టెంట్ పెడతావు. సో ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. ఈ పాయింట్ ఏదైతే ఉందో ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, లేదా వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. ఇది ఏదైతే ఉందో గ్రాఫ్స్ లో చాలా యూజ్ అవుతుంది. నేను మీ గ్రాఫ్స్ చేంజ్ చేయను కదా, అక్కడ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ గెలుసాక్స్ లో ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. సో P ప్రపోర్షనాలిటీ తీసిస్తే కాన్స్టెంట్ T. సో ఈ T ని తీసుకొస్తే P బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే దీని రేషియో త్రూ అవుట్ ద ప్రాసెస్ ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. P1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 బై T2 ఈజ్ ఈక్వల్ టు P3 బై T3. గ్రాఫ్స్ కూడా చెప్తా, ఫస్ట్ ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్. సో మీరు నేను ఫుల్ లెంత్ వీడియోస్ చెప్పేటప్పుడు ఫార్ములాస్ రాసినా రాయకపోయినా వన్ షాట్ లో చెప్పే ఫార్ములాస్ తప్పకుండా రాయండి. ఎందుకంటే మీకు రివిజన్ కి చాలా యూజ్ అవుతుంది, వీడియో అలాగే యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో సేమ్ టైం ఫార్ములాస్ కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఏదైతే రాస్తున్నానో ప్రతి ఒక్క ఫార్ములా ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ అవగాడ్రోస్ లా. అవగాడ్రోస్ లా లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రెషర్ టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రెషర్ టెంపరేచర్ ని చేంజ్ చేసావు, వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ని కాన్స్టెంట్ పెట్టావు. ఇక్కడ వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ని చేంజ్ చేస్తావు, ప్రెషర్ అండ్ టెంపరేచర్ ని కాన్స్టెంట్ పెడతావు, రివర్స్ అన్నమాట. సో వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్. అంటే నువ్వు వాల్యూమ్ పెరిగితే నంబర్ ఆఫ్ మోల్స్ కూడా పెరుగుతున్నాయి ఆబ్వియస్ గా. అంటే ఇప్పుడు వాల్యూమ్ ని కాన్స్టెంట్ పెడితే నంబర్ ఆఫ్ మోల్స్ కూడా కాన్స్టెంట్ ఉంటాయి. అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆక్యుపై ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్ అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మోల్ 22.4 లీటర్ ఆక్యుపై చేస్తుంది, 2 మోల్స్ 2 into 25 22.4, 3 మోల్స్ 3 into 22.4. అది ఎక్కడ, ఎట్ ఎస్టీపీ కండిషన్. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆక్యుపై ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. అంటే ఈ పాయింట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది నైట్రోజన్ గానీ ఆక్సిజన్ గానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గ్యాస్, అది ఏదైనా గ్యాస్ గానీ ఏ కండిషన్ లో అయినా గానీ ఒకటే కండిషన్ ఏంటంటే ప్రెషర్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ ఉండి అయితే దీన్ని ఈ వాల్యూమ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆక్యుపై చేస్తుందో ఆక్సిజన్ కి అంతే ఉంటది, నైట్రోజన్ కి అంతే ఉంటది. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా 1 లీటర్ లో 5 మోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఆక్సిజన్ కైనా 1 లీటర్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే దాంట్లో 5 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. నైట్రోజన్ కైనా 1 లీటర్ లో 5 మోల్స్ ఉంటది. నెక్స్ట్ ఏదైనా CH4 మీథేన్ గ్యాస్ కైనా 1 లీటర్ లో 5 మోల్స్ ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, అది రియల్ గా ఉండాలని కాదు. ఒకవేళ STP కండిషన్ అయితే, STP కండిషన్ మనకేంటి, 1 mole occupies how much, 22.4 liter. 1 mole 22.4. So n number of moles occupy how much, n into 22.4. ఇది ఎప్పుడు ఓన్లీ ఎట్ STP కండిషన్. STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. టెంపరేచర్ ఎంత ఉండాలి, 0 degrees Celsius. ప్రెషర్ ఎంత ఉండాలి, 1 atmosphere ఉండాలి, ఓకేనా. అప్పుడు మాత్రమే ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇవి 4 గ్యాస్ లాస్. సో వీటి మధ్య గ్రాఫ్స్ చూసేయండి ఒకసారి. ఫస్ట్ బాయిల్స్ లా గ్రాఫ్ చూసేయండి. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కాబట్టి, సో గ్రాఫ్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. అంటే వాల్యూమ్ పెరిగిన కొద్దీ ప్రెషర్ తగ్గాలి, సో వాల్యూమ్ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గాలి. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే రెక్టాంగులర్ హైపర్బోలా, ఓకేనా. సో ప్రెషర్ కి వాల్యూమ్ కి, సో నువ్వు ఈ P ని కాన్స్టెంట్ తీసుకురా, అప్పుడు ఏమైతుంది K/V అవుతుంది. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది, చెప్పాను కదా. అంటే PV త్రూ అవుట్ ద రేషియో కాన్స్టెంట్. అంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ గ్రాఫ్ P వర్సెస్ V. సెకండ్ గ్రాఫ్ ఏంటంటే PV వర్సెస్ V.
ఆర్ పి ఏదైనా తీసుకోవచ్చు. వై యాక్సిస్ లో పివి తీసుకున్నాను, వాల్యూమ్ అంటే నువ్వు వాల్యూమ్ చేంజ్ చేసినా కూడా పివి రేషియో కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ అనే కాదు ప్రెషర్ అయినా తీసుకోవచ్చు. నువ్వు ప్రెషర్ చేంజ్ చేసినా కూడా పివి రేషియో కాన్స్టెంట్ గానే ఉంటుంది. అంటే చేంజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వాల్యూ ఉంది అనుకోండి ఫస్ట్, నెక్స్ట్ దీన్ని పెంచినా కూడా ఇంతే అవుతుంది, దీన్ని పెంచినా కూడా ఇది ఇంతే అవుతుంది. అంటే మొత్తం కూడా కాన్స్టెంట్ ఉంటుంది. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ థర్డ్ గ్రాఫ్ వచ్చేసి పి వర్సెస్ 1/v. చూడండి ఇక్కడ నుంచి చెప్పొచ్చు కదా p ఈజ్ ఈక్వల్ టు k/v. ఈ k/v నేను రాసుకోవచ్చు, k ఇంటూ 1/v అని రాసుకోవచ్చు. సో ఈ p 1/v కి ఎలా ప్రపోర్షనల్ ఉంది? v కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 1/v కి మొత్తానికి ఎలా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మనకి ఏంటి? ఎప్పుడైనా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా? పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇక్కడ రాదు. నార్మల్ గా అయితే పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటాం. ఇక్కడ ఎందుకంటే ఆరిజిన్ దగ్గర వాల్యూమ్ 0 కదా, 0 వాల్యూమ్ దగ్గర మనం అసలు తీసుకోము. మనకు ఒక లా కూడా ఉంటుంది లాస్ట్ కి, అబ్సల్యూట్ 0 అంటే వాల్యూమ్ 0 ఉన్నప్పుడు అప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ కూడా 0 అని ఉంటుంది. సో అది అలా అన్నమాట. జనరల్ గా 0 వాల్యూమ్ ఉండదు కాబట్టి 0 వాల్యూమ్ మీనింగ్ ఏంది? అసలు స్పేసే లేదు. స్పేస్ లేకుండా గ్యాస్ ఉంటుందా? దట్ ఈస్ ఇంపాసిబుల్ నేచర్ కాబట్టి అలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లాగ్ పి వర్సెస్ లాగ్ వి గ్రాఫ్. సేమ్ ఇదే ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ కి లాగ్ యాడ్ చేయండి, లేదా ఏదైనా ఈక్వేషన్ లాగ్ యాడ్ చేయండి. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు k/v ఉంది కదా, ఈ 2 టైమ్స్ లాగ్ యాడ్ చేయండి 2 సైడ్స్. అప్పుడు లాగ్ p ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇంటూ k/v అవుతుంది. సో లాగ్ p ఈజ్ ఈక్వల్ టు లాగ్ a/b వాల్యూ ఎంత? లాగ్ a మైనస్ లాగ్ b. సో లాగ్ k మైనస్ లాగ్ b. ఇది y యాక్సిస్ లో, ఇది x యాక్సిస్ లో, ఇది mx ప్లస్ c అనేది ఇంటర్సెప్ట్, m అనేది స్లోప్. స్లోప్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఇక్కడ నుంచి -1 అంటే నెగిటివ్ స్లోప్. నెగిటివ్ స్లోప్ ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఇలా వస్తుంది ఆన్సర్. సో x యాక్సిస్ లో, y యాక్సిస్ లో లాగ్ p, x యాక్సిస్ లో లాగ్ v. కనిపిస్తుందా? క్లియర్ గా ఉందా? ఎస్. ఇవి గ్రాఫ్స్ బాయిల్స్ లా. సేమ్ ప్రతిసారి గ్రాఫ్స్ వేయను, చార్ల్స్ లాకి ఇక్కడనే చూద్దాం. చార్ల్స్ లాలో ఏం చేస్తాం? ఓకే, మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చేస్తాను లేండి. ఫస్ట్ వాల్యూమ్ వర్సెస్ టీ. వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ కాబట్టి గ్రాఫ్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్. సెకండ్ వాల్యూమ్ వర్సెస్ 1/t. చూడండి ఈ టీని తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? ఎస్. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? v ఇంటూ 1/t ఈజ్ ఈక్వల్ టు k. ఈ 1/t ని తీసుకెళ్ళి మొత్తం 1/t తీసుకెళ్తే ఏమవుతుంది? k/1/t అవుతుంది కదా. సో వాల్యూమ్ 1/t కి ఎలా ప్రపోర్షనల్ ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో 1/t తో, t తో కాదు 1/t తో మనకి ఎలా వస్తుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది. ఎస్. నెక్స్ట్ v/t వర్సెస్ t ఆర్ v ఏదైనా తీసుకోవచ్చు. t ఆర్ v అంటే నువ్వు x యాక్సిస్ లో t అన్న తీసుకో, v అన్న తీసుకో. v/t రేషియో ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది. అంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ వాల్యూ చేంజ్ కాదు. సో v/t కాన్స్టెంట్. నువ్వు వాల్యూమ్ కానీ ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ టెంపరేచర్ కానీ ఏదైనా తీసుకో. ప్రెషర్ ఆబ్వియస్ గా కాన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ చార్ల్స్ లాలో. నెక్స్ట్ లాగ్ v వర్సెస్ లాగ్ t. లాగ్ v, లాగ్ అంటే ఎలా తీసుకోవాలి? ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని రాసుకోండి. v ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ t. 2 టైమ్స్ లాగ్స్ వేసుకోండి. లాగ్ v ఈజ్ ఈక్వల్ టు లాగ్ k ప్లస్ లాగ్ t. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది c, ఇది ఇంటర్సెప్ట్. సో పాజిటివ్ స్లోప్ వస్తుంది. పాజిటివ్ స్లోప్ ఇలా వస్తుంది. ఇంటర్సెప్ట్ ఎంత? c. లాగ్ k, ఇక్కడ లాగ్ t, ఇక్కడ లాగ్ v. ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఇవేం అర్థం కాదు. ఆల్రెడీ మన ఫుల్ లెంగ్త్ క్లాసెస్ లో డీటెయిల్ గా చెప్పా, గ్రాఫ్స్ కానీ ఏదైనా కానీ. అది విని ఇది జస్ట్ రివిజన్ వాళ్ళకే అర్థమవుతుంది, ఎవరికైనా కూడా. ఎస్. సో నెక్స్ట్ వాట్ యు సే? గెలుసాక్స్ లా. చార్ల్స్ లాకి గెలుసాక్స్ లాకి ఏం తేడా ఉండదు, ఒకటే ప్రెషర్ ప్లేస్ లో వాల్యూమ్ పెట్టుకోవాలి. ఇక్కడ p, ఇక్కడ p, ఇక్కడ p, p సేమ్. ఇది నోట్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని రాస్తున్నాను. జస్ట్ వాల్యూమ్ ప్లేస్ లో ప్రెషర్
పెట్టుకోండి. ఎస్, ఎనీవేర్ ఎల్స్ ఇక్కడ జస్ట్ వాల్యూమ్ బేస్ లో ప్రెషర్ పెట్టుకోవాలి. సో దట్ గేల్ సాక్స్ లా అయిపోతుంది. అవగాడ్రోస్ లాకి గేల్ సాక్స్ లాకి సేమ్ గ్రాఫ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రపోర్షనాలిటీ టు వాల్యూమే కాబట్టి సేమ్. అవగాడ్రోస్ లా కూడా సేమ్. నెక్స్ట్ గ్యాస్ లాస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఇది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ ఐడియల్ గ్యాస్. రియల్ గ్యాస్ కి ఇది కాదు. ఐడియల్ గ్యాస్ ఎట్ ఎనీ కండిషన్ PV is equal to nRT. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని గ్యాస్ లాస్ ని కంబైన్ చేస్తే మనకి గ్యాస్ ఈక్వేషన్ వస్తుంది. ఇది ఎట్ ఎనీ టెంపరేచర్, ఎట్ ఎనీ కండిషన్, టెంపరేచర్ ఎంతైనా ఉండండి, ప్రెషర్ ఎంతైనా ఉండండి, వాల్యూమ్ ఎంతైనా ఉండండి, ఇట్ ఎనీ కండిషన్ అని రాసుకోండి. ఓకేనా? ఇక్కడ ఒకటే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆర్ వాల్యూ. సారీ, ఆర్ వాల్యూ. ఆర్ కి 4 వాల్యూస్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి వాల్యూస్ తీసుకోవాలని. జనరల్ గా అయితే మనం యూజ్ చేసేది 0.0821 లేదా 0.083, 8.314, ఒకటి 1.98. దీంట్లో అన్నిట్లో కామన్ ఇవి రెండు యూజ్ చేస్తాం. సో దీన్ని క్యాలిక్యులేషన్ ఈజీ కావాలంటే 1/12 అని రాసుకోవాలి. దీని క్యాలిక్యులేషన్ ఈజీ కావాలంటే 1/12 అని రాసుకోవచ్చు. సేమ్ దీని క్యాలిక్యులేషన్ ఈజీ కావాలంటే 25/3 అని రాసుకోవాలి. దీని క్యాలిక్యులేషన్ ఈజీ కావాలంటే 2 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్ 99% సేమ్ వాల్యూ వస్తుంది. రైట్? సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్ లో ఇచ్చి వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ లో ఇచ్చినప్పుడు, సారీ లీటర్స్ లో ఇచ్చినప్పుడు, సారీ మీటర్ క్యూబ్ లో లీటర్ లో ఇచ్చినప్పుడు, ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్ ఇచ్చి వాల్యూమ్ లీటర్ లో ఇచ్చినప్పుడు ఆ వాల్యూ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెషర్ అనేది బార్ లో ఇచ్చి వాల్యూమ్ అనేది డెసిమీటర్ క్యూబ్ లో ఇచ్చినప్పుడు ఈ వాల్యూ. ఇక్కడ ప్రెషర్ అనేది మనకి పాస్కల్స్ లో ఇస్తారు. ఎస్, వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ లో ఉంటుంది. ప్రెషర్ పాస్కల్స్, వాల్యూమ్ మీటర్ క్యూబ్. పాస్కల్ అన్న తీసుకోవచ్చు లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న తీసుకోవచ్చు. రైట్? లేదా మనకి ఇవి రెండు కలిపి ఎనర్జీని జౌల్స్ లో ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎనర్జీని క్యాలరీస్ లో ఇస్తారు. జౌల్స్ అయితే వాల్యూ ఇది, క్యాలరీస్ అయితే వాల్యూ అది. ఓకేనా? ఒకవేళ అది ప్రెషర్ టర్మ్స్ లో అయితే న్యూటన్ మీటర్ స్క్వేర్ ప్లేస్ లో డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవాలి. అదే వాల్యూమ్ కి అనుకోండి మీటర్ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ తీసుకోవాలి. ఓకే, CGS సిస్టమ్. అలా ఇస్తే వాల్యూ, ఈ 4 వాల్యూస్ లో ఫస్ట్ 2 ఇంపార్టెంట్. జనరల్ గా అయితే ఇప్పుడు మనకి బ్రాకెట్ లోనే వాల్యూ ఇస్తున్నాడు. నంబర్ ఆఫ్ మోల్స్ లో వెయిట్ గానీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గానీ గ్రామ్స్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మరి డెన్సిటీ చెప్పాను కదా, డెన్సిటీ కూడా డిరైవ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది రాసుకోండి తప్పకుండా. నంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో దీన్నే W/M మోలార్ మాస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి. PV is equal to W by molar mass into R into T. సో ఈ వాల్యూమ్ ఇది తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూమ్ ఇది తీసుకెళ్ళండి, ఈ M ఇది తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది? W by V is equal to R into T. W అంటే మాస్, V అంటే వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ is nothing but density. సో PM is equal to density into RT. సో ఇక్కడ నుంచి density is equal to PM by RT. సో కొందరు డెన్సిటీకి D అని యూజ్ చేస్తారు, కొందరు రో అని యూజ్ చేస్తారు. ఏదైనా పర్లేదు, మనకి P కి రో కి కన్ఫ్యూజ్ అవ్వగానే నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ డెన్సిటీ మాత్రం గ్రామ్ పర్ లీటర్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి తప్పకుండా. ఎస్, గ్రామ్ పర్ లీటర్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం CGS SI సిస్టమ్ లో తీసుకుంటున్నాం కాబట్టి లీటర్. ఇక్కడ గ్రామ్ ఎందుకంటే నంబర్ ఆఫ్ మోల్స్ గ్రామ్ లో కాబట్టి. సో గాట్ మై పాయింట్. గ్రామ్ పర్ లీటర్, గ్రామ్ పర్ ml ఇస్తే దాన్ని లీటర్స్ లో కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ ఇది. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. రైట్? సో ఇంకోటి, మోలార్ మాస్ ఇవ్వలేదు, వేపర్ డెన్సిటీలో ఇచ్చాడు. అప్పుడు మోలార్ మాస్ ఈక్వల్ టు వేపర్ డెన్సిటీ ఇంటూ 2. ఇంకోటి. రైట్? ఎస్, దిస్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇక్కడ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, వినండి. మనకి
చార్ల్స్ లాలో వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ కదా. సో ఈ టెంపరేచర్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే నథింగ్ బట్ కెల్విన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా. సో కెల్విన్ లేకుండా సెంటీగ్రేడ్ అంటే డిగ్రీ సెల్సియస్ లో ఇస్తే చార్ల్స్ గెలుసాక్ ఈక్వేషన్ అని చెప్పాను. అదేంటో చూడండి. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, V1/T1 is equal to V2/T2 కదా. ఒకవేళ క్వశ్చన్ లో T1 is equal to 0 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, T2 is equal to T డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. సో సెల్సియస్ లో కెల్విన్ కన్వర్ట్ చేయాలంటే +273 పెట్టుకోవాలి. అయితే అప్పుడు ఇది +273 అవుతుంది, ఇదేమవుతుంది +273 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము V అనేది V0 వాల్యూమ్ అనుకోండి, అప్పుడు T1 ఎంత అవుతుంది 273 అవుతుంది. నెక్స్ట్ V2 ఎప్పుడైనా కెల్విన్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, లేదంటే సెల్సియస్ ఇస్తే కెల్విన్ లాగా మార్చుకోవాలి. V2 అనేది VT దగ్గర టెంపరేచర్. నెక్స్ట్ T2 ఎంత T + 273 రైట్. ఇప్పుడు దీన్ని VT కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తావు V0 ఇంటూ T + 273/273 ఇలా అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మాత్రం అంతేనా, యా ఇక్కడ మాత్రం T సెల్సియస్ పెట్టేటప్పుడు సెల్సియస్ అంటే నువ్వు కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా పెడితే ఇప్పుడు 5 సెల్సియస్ ఇచ్చాడు, 5 + 273 అని రాయాలి. కానీ ఇక్కడ 5 మళ్ళీ 5 కి 273 చేసి ఇక్కడ 273 చేయొద్దు, ఇక్కడ మాత్రం సెల్సియస్. ఓకేనా. ఇది చార్ల్స్ గెలుసాక్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ అంటే ఏంది, గ్యాస్ కంబైన్ కావకన్నా ముందు ఇండివిజువల్ ప్రెషర్ అన్నమాట. కంబైన్ చేసిన తర్వాత అయినా కూడా ఇండివిజువల్ ప్రెషర్. ఓకేనా. ఎందుకంటే మనం ఇక్కడ డాల్టన్స్ లా లో ఎప్పుడైనా నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ తీసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. నోబెల్ గ్యాసెస్ ఇచ్చారు అనుకోండి, అవన్నీ నాన్ రియాక్టింగ్. ఇప్పుడు హైడ్రోజన్ ప్లస్ హీలియం ఇచ్చాడు, నాన్ రియాక్టింగ్. హైడ్రోజన్ ప్లస్ ఆర్గాన్ ఇచ్చాడు, నాన్ రియాక్టింగ్. హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్ ఇచ్చాడు, నాన్ రియాక్టింగ్ రియాక్టింగ్ నాన్ రియాక్టింగ్. ఎందుకంటే సార్ మీరు చెప్పొచ్చు నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ వచ్చేసి అమోనియా ఫామ్ అయితే, అంటే అది హేవర్స్ ప్రాసెస్ ద్వారా ఎస్ అమోనియా ఫామ్ అవుతుంది, కానీ ఎట్ వెరీ హై టెంపరేచర్. మీరు 15th గ్రూప్ గానీ ఎక్కడైనా వెళ్ళి చూడండి, టెంపరేచర్ అరౌండ్ 750 కెల్విన్ అలా ఉంటుంది. అంత హై టెంపరేచర్ దగ్గర మనకి కాదు, జనరల్లీ రూమ్ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటాం. సో నైట్రోజన్ హైడ్రోజన్ అక్కడే కంబైన్ కాదు. నెక్స్ట్ H2+Cl2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది రియాక్టింగ్, ఎందుకంటే ఇది ఏ నార్మల్ కండిషన్స్ లో అయినా HCl ని ఫామ్ చేస్తుంది. అలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. నార్మల్ గ్యాసెస్ ఇచ్చి ఏది ఇచ్చినా నాన్ రియాక్టింగ్, రెండు నార్మల్ గ్యాసెస్ ఇచ్చినా నాన్ రియాక్టింగ్. ఓకేనా. సో ఒక వాల్యూమ్ లో నువ్వు 2 or more గ్యాసెస్ యాడ్ చేసావు, 1 + 2 + 3 గ్యాసెస్ యాడ్ చేసావు. సో ఫస్ట్ గ్యాస్ నంబర్ ఆఫ్ మోల్స్ N1, సెకండ్ N2, థర్డ్ N3. సో యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్యాస్ యొక్క ప్రెషర్ ని పార్షియల్ ప్రెషర్ అంటాం. P1 is a partial pressure, P2 is a partial pressure of P2, P3 is a partial pressure. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం కంటైనర్ లో ఉన్న గ్యాస్ మిక్స్చర్ యొక్క ప్రెషర్ టోటల్ ప్రెషర్ అంటాం. గ్యాస్ మిక్స్చర్ యొక్క ప్రెషర్ ని టోటల్ ప్రెషర్ అంటాం. సో P total is equal to పార్షియల్ ప్రెషర్ అన్నిటిని యాడ్ చేస్తే టోటల్ ప్రెషర్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇది డాల్టన్స్ లా ప్రెషర్ రైట్, P1 + P2 + P3. ఓకేనా. సరే ఇక్కడ మనకి పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటి, ఇండివిజువల్ ప్రెషర్ అని చెప్పారు. దానికి ఫార్ములా ఏంటి, PI. అది 1 గానీ 2 గానీ 3 గానీ PI is equal to టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ I. చెప్పాను ఇది ఎందుకు, మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా చెప్పాను రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మోల్ ఫ్రాక్షన్ కి ఫార్ములా ఏంటి, PI is equal to P total ఇంటూ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ith గ్యాస్ ప్లస్ టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. సార్ ఒకవేళ మరి అసలు మనకి టోటల్ ప్రెషర్ వాల్యూనే తెలియదు, అప్పుడు పార్షియల్ ప్రెషర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి PV is equal to nRT కదా. సో అప్పుడు P is equal to nRT/V అవుతుంది. టెంపరేచర్ మొత్తం అయితే అన్నిటికీ కాన్స్టెంట్, వాల్యూమ్ కూడా మీకు తెలిసి ఉంటుంది, గ్యాస్ యొక్క వాల్యూమ్ మొత్తం అన్నిటికీ కామన్ గా ఉంటుంది. అప్పుడు ఇండివిజువల్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఇవ్వకపోతే P total మీరు డైరెక్ట్ గా ఈ వాల్యూ PI is equal to nRT/V. ఇది టోటల్ కైనా nRT/V నే, దీనికైనా nRT/V అంటే N1 Ni అనేది ఇంపార్టెంట్. ith గ్యాస్ టోటల్ అయితే N total అని పెట్టుకోండి. ఓకేనా రైట్. సో ఇది డాల్టన్స్ లా. సరే మీకు కన్ఫ్యూజ్ కాదంటే ఇక్కడ మళ్ళీ రాస్తున్నా, P total is equal to P1 + P2 + P3 కదా. సో P1 ప్లస్ లో N1
ఆర్టీ, ఆర్ అన్నిటికి కామన్, టెంపరేచర్ మొత్తానికి కామన్, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ కూడా మొత్తానికి కామన్. n1 RT by T ప్లస్ n2 R by V ప్లస్ n3 RT by V. ఇక్కడ అన్నిటి నుంచి n1 ప్లస్ n2 ప్లస్ n3 RT by V కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసుకొని ఏం రాసుకోవచ్చు, n1 ప్లస్ n2 ప్లస్ n3 ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ పాయింట్ అక్కడ చెప్పలేదు, అయినా మనకి అర్థమైపోతుంది, సింపుల్ పాయింట్. ఇది డాల్టన్స్ లా. క్వశ్చన్స్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయిస్తాను, డోంట్ వరీ. జస్ట్ ఫార్ములాస్ ర్యాపిడ్ రివిజన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక గ్యాస్ ని డిఫ్యూజ్ చేసిన తర్వాత, డిఫ్యూజ్ అవుతాయి అంటే డిఫ్యూజన్ ఇస్ నథింగ్ బట్ స్ప్రెడింగ్ ఆఫ్ మాలిక్యూల్స్, మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ దేర్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోయర్ కాన్సన్ట్రేషన్, అది డిఫ్యూజన్. మనకి ఇక్కడ గ్రహామ్స్ లాలో డిఫ్యూజన్ గురించి కాదు, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ గురించి మాట్లాడతారు. రేట్ అంటే రేట్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ ఇస్ విచ్ ఇస్ కన్సిడర్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఏదైనా టైం తో చూస్తే దాన్ని రేట్ అంటారు. ఒకవేళ అది డిస్టెన్స్ బై టైం కానీ, నంబర్ ఆఫ్ మోల్స్ బై టైం కానీ, వాల్యూమ్ బై టైం కానీ, ఏదైనా రేట్ అన్నమాట. ఇక్కడ గ్యాస్ కాబట్టి జనరల్ గా డిస్టెన్స్ బై టైం, నంబర్ ఆఫ్ మోల్స్ బై టైం, వాల్యూమ్ బై టైం అని చూస్తాం. సో ఇక్కడ మనకి అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాలిక్యులర్ వెయిట్. ఇది చెప్పిన పాయింట్, గ్రహం చెప్పిన పాయింట్. అంటే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ మాస్ ఆఫ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద గ్యాస్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా స్మాలర్ మాలిక్యూల్స్ తొందరగా డిఫ్యూజ్ అవుతాయి, అంతే కదా. లైట్ ఉంటే తొందరగా మూవ్ అవుతాయి. సో లైట్ అంటే ఏంటి, మాలిక్యులర్ మాస్ తక్కువ, తొందరగా మూవ్ అవడం అంటే రేట్ ఎక్కువ. సో లోయర్ ద మాలిక్యులర్ మాస్, రేట్ ఆఫ్ ద డిఫ్యూజన్ ఇస్ హైయర్. ఓకేనా. ఇప్పుడు నైట్రోజన్ హైడ్రోజన్ మధ్య దేనికి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, దీనికి. ఎందుకంటే ఇది 2, ఇది 28 కాబట్టి మోలార్ మాస్, అలా అన్నమాట. సో ఇప్పుడే చెప్పా, మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు వేపర్ డెన్సిటీ ఇంటూ 2. సో మోలార్ మాస్ ప్లేస్ లో వేపర్ డెన్సిటీ అని పెట్టుకోవచ్చు కదా. 2 ఆబ్వియస్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేపర్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ అయినా వేపర్ డెన్సిటీ అయినా గ్యాస్ కి, వేపర్ అంటే గ్యాస్ యొక్క డెన్సిటీ అన్నమాట. ఓకేనా. విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఇస్తాము, అది నాట్ అన్ ఇష్యూ. ఇప్పటికైతే ఇది రాసుకోండి. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, R1 by R2 is equal to root over M2 by M1. నెక్స్ట్ R1 by R2 is equal to root over VD2 by VD1. రేట్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ మోల్స్ బై టైం లేదా వాల్యూమ్ బై టైం. సో ఇక్కడ రేట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్ బై టైం ఆర్ వాల్యూమ్ బై టైం. సో రేట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, నంబర్ ఆఫ్ మోల్స్ బై టైం ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ అని రాసుకోవచ్చు. ఓకేనా. ఒక ఫార్ములా ఇది అయిపోయింది. ఓకేనా. లేదా నంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్ లో వాల్యూమ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అకార్డింగ్ టు హూమ్, అవగాడ్రోస్ లా. కాబట్టి అప్పుడు వాల్యూమ్ బై టైం ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ రూట్ m. అన్ని ఫార్ములాస్ ని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏ ఫార్ములాస్ అయినా మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. నా మీనింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు R1 by R2 is equal to ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, N1 by N2 into T2 by T1 అని రాసుకోవచ్చు. R1 by R2 ప్లేస్ లో నేను M2 by M1 రాసుకోవచ్చు కదా, రూట్. సో M2 by M1 is equal to N1 by N2 into T2 by T1 అని రాసుకోవచ్చు. ఇది చెప్పాను ఆల్రెడీ మనకి వీడియోలో. ఓకేనా. లేదా రూట్ VD2 by VD1 is equal to N1 by N2 into T1 by T2, సారీ T2 by T1. లేదా VD2 by VD1 is equal to V1 by V2, వాల్యూమ్ టర్మ్స్ లో రాసుకుంటాం. సో ఏదైనా నువ్వు ఈక్వేట్ చేసుకోవచ్చు, రైట్. అలా అన్నమాట. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఫార్ములాస్ క్లియర్ గా రాసాను చూడండి, ఇవన్నీ నోట్ చేసుకోండి, రైట్. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు వెలాసిటీస్. డిఫరెంట్ వెలాసిటీస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఒక కంటైనర్ లో n నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, తీసుకున్నారు. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ప్రకారం గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కూడా కాన్స్టెంట్ గా మూవ్ అవుతాయి, రాండమ్ మోషన్ లో మూవ్ అవుతాయి, బట్ స్ట్రేట్ లైన్ లో మూవ్ అవుతాయి. ఈ పాయింట్ అయితే క్లియర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ప్రకారం. సో మూవ్ అవుతుందంటే అది ఒక స్పీడ్ తోటే మూవ్ అవుతుందంటే, మోషన్ జరుగుతుందంటే దానికి వెలాసిటీ. కెమిస్ట్రీలో వెలాసిటీ స్పీడ్ ఒకటే, ఫిజిక్స్ లో స్కేలార్ వెక్టార్, కానీ ఇక్కడ మనకు అంత
డిఫరెన్స్ ఉండదు. సో వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి, అన్ని ఒకటే వెలాసిటీతో మూవ్ కాదు. సో అందుకే మనం ర్యాండమ్ మోషన్ అన్నాం. సో ఒకటి V2 అయితే ఒకటి V3 అయితే ఒకటి V4 అలా మూవ్ అవుతాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని 4 kinds ఆఫ్ ఇవి డిఫరెంట్ నంబర్, ఇది 3 meters అయితే ఇది 3.5, ఇది 4, ఇది 5, అట్లా డిఫరెంట్ నంబర్ వెలాసిటీ వాల్యూ. కానీ దీన్ని బేస్ చేసుకొని 4 types ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి, 3 types ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. మోస్ట్ ప్రాబబుల్ అంటే ఏంది? మోస్ట్ ప్రాబబుల్ అంటే అన్నిట్లో కామన్ గా ఏ వెలాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ మనకి క్లాస్ లో కూడా చెప్పాను. 10 students ఉన్నారు క్లాస్ లో. అయితే నేను వాళ్ళకి ఎగ్జామ్ పెడితే 100 marks కి ఎగ్జామ్ పెట్టాను అనుకోండి. 2 students కి 70 వచ్చాయి, 3 students కి 85 వచ్చాయి, ఓకే, 4 students కి 95 వచ్చాయి, ఒక స్టూడెంట్ కి 100 వచ్చాయి. ఈ అందరిలో కామన్ గా స్కోర్ ఏది ఉంది? అందరికి ఎక్కువ వచ్చిన స్కోర్ 100 మాక్సిమం స్కోర్ అంటారు. కానీ అందరిలో కామన్ గా వచ్చిన స్కోర్ అంటే అందరికి కామన్ ఎక్కువ మెంబర్స్ కి వచ్చిన స్కోర్ ఏంటి? 95. ఈ 95 ని మోస్ట్ ప్రాబబుల్ అంటారు. ఓకే, ఇది మాక్సిమం, మనకు సంబంధం లేదు. అందరిలో కామన్ గా ఎక్కువ స్కోర్ వచ్చింది, ఆ కామన్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ స్కోర్స్ దేంట్లో ఉంది? 95. అదే మోస్ట్ ప్రాబబుల్. మోస్ట్ ప్రాబబుల్ ఇస్ నథింగ్ బట్ మోస్ట్ కామన్. అలాగే వెలాసిటీ కూడా, దాని ఫార్ములా ఏంటి? మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఫార్ములా √2RT/m. ఇక్కడ r అంటే ఇక్కడ r ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? వి విల్ సబ్స్టిట్యూట్ 8.314. ఓకేనా? ఎందుకు 8.314? బికాస్ వెలాసిటీ ఇస్ గివెన్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి, మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి 8.314. నెక్స్ట్ ఆర్ఎంఎస్, యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ అంటే మనకు తెలుసు కదా, యావరేజ్ అంటే అందరిలో కామన్ గా ఉండే అయితే మోస్ట్ ప్రాబబుల్. యావరేజ్ అంటే ఏంటి? అన్ని అంటే టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ V1 + V2 + V3 పై టోటల్ నంబర్ n ఉంటే అన్ని, దాన్ని యావరేజ్ అంటాం కదా. సో దీని వాల్యూ ఇది. యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ద కామన్. ఫర్ ఎగ్జాంపుల్ 10 students ఉన్నారు, సేమ్ ఎగ్జాంపుల్. కొందరికి 70 వచ్చాయి, కొందరికి 60 వచ్చాయి, కొందరికి 75 వచ్చాయి, కొందరికి 80 వచ్చాయి, కొందరికి 95 వచ్చాయి. అందరిలో యావరేజ్ తీస్తే యావరేజ్ స్కోర్ 70 ఉంది. 70 ఇస్ ద మీన్. యావరేజ్ వెలాసిటీ కూడా అంతే. దాని వాల్యూ ఎంత? V average is equal to √8RT/m. సో ఇక్కడ RT ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? PV అని రాసుకోవచ్చు అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. వెలాసిటీ బై మాస్ అంటే 1/density ఫార్ములా. సో √P/density అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. m అంటే మోలార్ మాస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మోలార్ మాస్ ఈ సబ్స్టిట్యూటెడ్ ఇన్ కేజెస్. కేజెస్ లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ R వాల్యూ 1/12 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/12 ఇస్ నథింగ్ బట్ 0.0831 అంతే కదా. నో R 8.314 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాకపోతే వాల్యూ షార్ట్ కట్ లో 25/3. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను. ఏం లేదు, R వాల్యూ 8.314 బికాస్ సేమ్ రీజన్, మీటర్స్ పర్ సెకండ్ SI యూనిట్స్ లో ఉంది కాబట్టి. కాకపోతే మోలార్ మాస్ అనేది కేజెస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆక్సిజన్ ఇచ్చాడు, ఆక్సిజన్ 32 అని 32 grams సబ్స్టిట్యూట్ చేయొద్దు. 32 × 10⁻³ కేజెస్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. కనిపిస్తుందా? 32 × 10⁻³ ఎస్. సేమ్ నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే RMS వెలాసిటీ. RMS వెలాసిటీ అంటే ఏం లేదు, ఈ యావరేజ్ ఉందా దీనికి స్క్వేర్ పెట్టుకోవాలి. సో స్క్వేర్. మీన్ అంటే యావరేజ్, రూట్ పెట్టామనుకో రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ వెలాసిటీస్ అయిపోతుంది. ఓకేనా? దీనికే జస్ట్ ఆ వాల్యూస్ కి స్క్వేర్ పెట్టాలి, ఆ యావరేజ్ కి రూట్ పెట్టేసుకోవాలి. దాని వాల్యూ ఎంత? దాని ఫార్ములా ఏంటి? VRMS is equal to √3RT/m. సేమ్ 3PV/m 3P/d, ఇక్కడ 8P/d. ఓకేనా? సో ఈ అందరిలో మనకి కంపారిజన్ ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ లో అయినా అడ్వాన్స్ లో అయినా నీట్ లో అయినా ఈ కంపారిజన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మూడిట్లో వాల్యూ దేనిది ఎక్కువ? ఇప్పుడు రేషియో తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ VRMS is to V average is to V most probable. VRMS ఎంత? √3RT/m.
ఇది √8RT/πm, ఇది √2RT/m. అన్నిట్లో రూట్ కామన్ క్యాన్సల్, RT/m కామన్ క్యాన్సల్. సో ఇక్కడ నుంచి √3 √8/π √2. సో √2 వాల్యూ ఎంత 1.414, √8/4 వాల్యూ ఎంత 1.59, √8/π. ఇక్కడ √3 వాల్యూ ఎంత 1.72. సో ఈ అన్నిటిని 1.414 తో డివైడ్ చేయండి. సో 1.41/5 1.414 1, ఇది 1.12 వస్తుంది, ఇది 1.2 వస్తుంది. ఈ రేషియో చాలా ఇంపార్టెంట్, ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా ఈ ఫార్ములాస్ అన్ని గుర్తు పెట్టుకోవాలి. వన్ షాట్ లో ఇవే ఇంపార్టెంట్, నేను చెప్పేది ఫార్ములాసే ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్తారు. ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, 8.314 సబ్స్టిట్యూట్ చేసుకోండి 25/3. నేనే కన్ఫ్యూజ్ అయ్యా. మరి ఆర్ వాల్యూ దీన్ని కేజెస్ లో పెడతాం. ఇక్కడ 8.314 మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ మీరు ఇలా చెప్పారని మళ్ళీ పెట్టొద్దు, ఓకేనా? చలో నెక్స్ట్ లెట్స్ మూవ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్. దానికనే ముందు మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీ ఉందిగా, మర్చిపోయా. మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీ కర్వ్ అంటే ఇది ప్రాబబిలిటీ కర్వ్ అని కూడా అంటారు. అంటే ఇదేంటి అంటే ఇట్ ఈస్ ద కర్వ్ బిట్వీన్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లో ఎన్ని నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే టోటల్ 10 ఉన్నాయి, దాంట్లో 2/10 అనేది ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కి వెలాసిటీకి గ్రాఫ్ ఉంటుంది అనమాట. ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే బెల్ షేప్డ్ గ్రాఫ్. ఇక్కడ నుంచి నేను ఏం చెప్పాను, ఇక్కడ వెలాసిటీ ఫస్ట్ లో తీసుకోండి, ఇది కదా వెలాసిటీ స్టార్ట్, ఇక్కడ 1 2 3 4 5 అలా కదా. సో ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ లో తీసుకోండి, అప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత ఉన్నాయి, లోగానే ఉన్నాయి. నెక్స్ట్ వెలాసిటీ పెంచుకుంటూ హైకి వెళ్ళండి, హై వెలాసిటీ దగ్గర కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత ఉన్నాయి, లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, లో వెలాసిటీ కానీ హై వెలాసిటీ కానీ, మొత్తం వెరీ లో వెరీ హై వెలాసిటీ దగ్గర ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చేసి తక్కువగా ఉన్నాయి, వెరీ లో. ఇది ఒక పాయింట్. కానీ ఈ పర్టికులర్ వెలాసిటీ ఏదైతే ఉందో అప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ చూడండి, ఈ వాల్యూ చూడండి పెరుగుకుంటే ఎక్కడికి వచ్చింది, పీక్ లోకి వచ్చింది. పీక్ లోకి వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, ఈ పర్టికులర్ వెలాసిటీ మాక్సిమం కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ మాక్సిమం. సో ఈ పర్టికులర్ వెలాసిటీ ఫ్రాక్షన్ మాక్సిమం, ఫ్రాక్షన్ అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మాక్సిమం ఉంటాయి. ఏ వెలాసిటీ దగ్గర ఉంటాయి అంటే ఇక్కడ 10, ఇది 10 అనుకోండి మాక్సిమం, 1 2 3 4 5 10. సో 10 మాలిక్యూల్స్ కి వెలాసిటీ ఉందంటే అది ఏం వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. దిస్ వెలాసిటీ ఇస్ మోస్ట్ ప్రాబబుల్. అన్నిట్లో ఎక్కువ RAM కదా ట్రిక్, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ రూట్ మీన్ స్క్వేర్ వస్తుంది, తర్వాత యావరేజ్ వస్తుంది, తర్వాత మోస్ట్ ప్రాబబుల్ వస్తుంది. లాస్ట్ అంటే వాల్యూలో లాస్ట్ ఇదే, ఫ్రాక్షన్ లో ఇది. దీని మీద కూడా నేను క్వశ్చన్స్ చేయించాను. ఇలా వచ్చింది అనుకోండి, ఇది 1, ఇది 2, ఇది 3. ఈ మూడిట్లో ఏ వెలాసిటీ ఎక్కువ అంటే ఏం చెప్తారు, 1 అని చెప్తారా, చెప్పొద్దు. 1 అంటే ఫ్రాక్షన్. ఎప్పుడైనా దీని తర్వాత ఉంది అంటే సెకండ్ వాల్యూ ఎక్కువ ఉంది కదా వెలాసిటీ ప్రకారం, సెకండ్ తర్వాత థర్డ్ ఉందంటే థర్డ్ వాల్యూ. సో మోస్ట్ ప్రాబబుల్ తర్వాత ఏది ఎక్కువ ఉంటుంది, యావరేజ్ ఉంటుంది. సో సెకండ్ వన్ ఈజ్ యావరేజ్, తర్వాత థర్డ్ వన్ ఈజ్ RMS. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అయినా నేను క్లాస్ లో డీటెయిల్ గా చెప్పా. ఇప్పుడు ఇది అర్థం కాకపోతే క్లాస్ లో వెళ్ళి ఒకసారి చూడండి. ఎస్, అంతే ఇంపార్టెంట్ అయితే కాదు, ఇంపార్టెంటే, బట్ యా వీ హ్యావ్ టు డిస్కస్ దీని పాయింట్ ఆఫ్ వ్యూ. ఏం లేదు, ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ కంటే ముందు ఎక్కువ ఏది ఉంది, యావరేజ్ ఉంది. సో దాని తర్వాత వచ్చేది యావరేజ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ హైయెస్ట్ ఏంటి, RMS. సో తర్వాత వచ్చేది RMS అన్నమాట. యా, నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ అంటేనే మూవ్మెంట్. గ్యాస్ ఒక కంటైనర్ లో మోషన్ జరుగుతున్నప్పుడు వాటి ప్రాపర్టీస్ ని డిస్కస్ చేసేదే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, KTG.
వీటిలో 7 పాస్టులేట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇది 100% ట్రూ ఫర్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ కి మాత్రమే ఈ కేటీజీ పాస్టులేట్స్ అన్ని ట్రూ ఉంటాయి. రియల్ గ్యాస్ కి కేటీజీలో కొన్ని పాస్టులేట్ యాక్సెప్ట్ చేయవు. అదే చాలా ఇంపార్టెంట్ మనకి. కేటీజీ వెరీ వెరీ ఇంపార్టెంట్, 5 స్టార్ టాపిక్. ఓకేనా? సో దీంట్లో పాస్టులేట్స్ చూడండి. ఫస్ట్ పాస్టులేట్స్ వచ్చేసి నేను చెప్పాలనుకుంటే అన్ని పాయింట్స్ ఒకసారి రాసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనది ఓన్ గా రాసి చెప్తేనే అది అర్థం ఈజీగా అవుతుంది. ఉన్నది లైన్ చెప్తే డిక్టేట్ చేసినట్టుగా అవుతుంది అన్న విషయంతో నేను చెప్పాను అలాగా. సో మాలిక్యూల్స్ హ్యావ్ ఐడెంటికల్ షేప్, సైజ్, ఓకేనా, మాస్. మాలిక్యూల్స్ హ్యావ్ ఐడెంటికల్ షేప్, సైజ్, మాస్ ఆఫ్ సేమ్ గ్యాస్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక నైట్రోజన్ గ్యాస్ ఉంది అనుకోండి, దాంట్లో అన్ని మాలిక్యూల్స్ కి సేమ్ షేప్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ మాస్ ఉంటుంది. అది హైపోథెసిస్, ఊహాపరంగానే. జస్ట్ 100% ఐడియల్ గ్యాస్ కి మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఐడియల్ గ్యాస్. ఇట్లా రాసుకుంటే బెటర్. కైనెటిక్ థియరీ గ్యాస్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్. ఓకేనా? సెకండ్ ఏంటంటే all molecules move in random motion. అన్ని కాన్స్టెంట్ గా మూవ్ అవుతాయి, కానీ రాండమ్ మోషన్ లో మూవ్ అవుతాయి. అన్ని ఒకేలాగా మూవ్ అవ్వవు అలాంగ్ స్ట్రైట్ లైన్స్. ఎక్స్ యాక్సిస్ లో, వై యాక్సిస్ లో, జెడ్ యాక్సిస్ లో, అన్ని యాక్సిస్ లో మూవ్ అవుతాయి. ఓకేనా? ఇదొక పాయింట్. విత్ డిఫరెంట్ వెలాసిటీస్, అదొకటి. నెక్స్ట్ కొలిజన్ అక్కర్స్. కొలిజన్ జరుగుతుంది అంటే మాలిక్యూల్స్ కి మధ్యలో కొలిజన్ అక్కర్స్. ఒకటి ఫస్ట్ బిట్వీన్ అమాంగ్ మాలిక్యూల్స్ కి మధ్యలో కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ జరగడం వల్ల ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్డ్ గా ఉంటుంది. అంటే బిఫోర్ ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో రెండింటికి కలిపి తర్వాత కూడా అంతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో నో కైనెటిక్ ఎనర్జీ లాస్ జరగదు, గెయిన్ జరగదు, జస్ట్ ఎక్స్చేంజ్, ఒకదానికి ఒకటి ఎక్స్చేంజ్. కైనెటిక్ ఎనర్జీతో పాటు మూమెంటం కూడా రిమైన్స్ కన్సర్వ్డ్. సో అమంగ్ మాలిక్యూల్స్ అండ్ బిట్వీన్ వాల్ ఆఫ్ కంటైనర్ అండ్ మాలిక్యూల్స్ కి కంటైనర్ యొక్క వాల్ కి మధ్యలో కూడా కొలిజన్ జరుగుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మాలిక్యూల్స్ కి కొలిజన్, మాలిక్యూల్స్ కి వాల్ ఆఫ్ ద కంటైనర్ కి మధ్యలో కూడా కొలిజన్ జరుగుతుంది. సో ఈ కొలిజన్ ఎలాగా ఉంటదంటే ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ, ఈ పాయింట్ కూడా రాసుకోండి, కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటం రిమైన్స్ కన్సర్వ్డ్. అదేంటో ఫిజిక్స్ లో చూస్తారు మీరు, అంత అవసరం కూడా లేదు ఇప్పుడు. యా చెప్పాను కదా, ఈ కైనెటిక్ ఎనర్జీ లాస్ ఉండదు, గెయిన్ ఉండదు. ఫోర్త్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి వస్తుంది, బిట్వీన్ వాల్ ఆఫ్ కొలిజన్, వాల్ ఆఫ్ కంటైనర్ అండ్ మాలిక్యూల్స్. కంటైనర్ కి మాలిక్యూల్స్ కి మధ్య కొలిజన్ వల్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ప్రెషర్ ఎలా క్రియేట్ అవుతుంది? మాలిక్యూల్స్ కొంత ఫోర్స్ తోటి పెడతాయి కదా. సో ఫోర్స్ తోటి కొలైడ్ అయినప్పుడు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్రెషర్. సో బిట్వీన్ వాల్స్ ఆఫ్ కంటైనర్ అండ్ మాలిక్యూల్స్, కొలిజన్ బిట్వీన్ వాల్ ఆఫ్ కంటైనర్ అండ్ మాలిక్యూల్స్ వల్ల మనకి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా సార్? మరి మాలిక్యూల్స్ మధ్యలో కూడా కొలిజన్ జరుగుతుంది కదా, దానివల్ల ప్రెషర్ క్రియేట్ అయితే ఐడియల్ గ్యాస్ కి కాదు, రియల్ గ్యాస్ కి అవుతుంది, కానీ ఐడియల్ గ్యాస్ కి కాదు. ఎందుకంటే వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ కూడా ఉండదు. ఈస్ absent బిట్వీన్ మాలిక్యూల్స్, ఈస్ absent. ఎందుకు అంటే చూడండి, యాక్చువల్ గా అలా ఉంటుందా? సాలిడ్ గానీ, లిక్విడ్ గానీ, గ్యాస్ గానీ, దాన్ని ఎలా మనం డివైడ్ చేస్తామంటే, సాలిడ్ లో దగ్గర ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటే సాలిడ్ అంటాం, నార్మల్ గా ఉంటే లిక్విడ్ అంటాం, తక్కువ ఉంటే గ్యాస్ అంటాం. గ్యాస్ కి తక్కువ ఉంటే అంటాం కానీ అసలే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు అని అన్నాం కదా. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉంటుంది కదా, కానీ ఐడియల్ గ్యాస్ ప్రకారం ఉండదు. జస్ట్ ఇట్స్ ఊహ, హైపోథసిస్ అన్నమాట. ఓకేనా? ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. 5 అయిపోయినా నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి రాసుకోండి, అరెస్ట్ చేసి చెప్తా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 10 minutes చెప్పాను అనుకుంటాను మన క్లాస్ లో. జెడ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూమ్ కరెక్షన్ దగ్గర
అండ్ వాన్ వాల్ ఈక్వేషన్ దగ్గర ఈ 10-15 మినిట్స్ చెప్పాయి లైన్ ని, మళ్ళీ వినండి. వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ నెగ్లెక్టెడ్ యాజ్ కంపేర్డ్ టు వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. అంటే దీని మీనింగ్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఆర్ గ్యాస్. ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇది ఒక గ్యాస్ కంటైనర్, ఇది ఒక బీకర్ అనుకోండి. దీంట్లో ఐడియల్ గ్యాస్ ని ఫిల్ చేసాం. సో ఫిల్ చేసినప్పుడు ఇలా మొత్తం ఏదైతే ఉందో కంటైనర్ యొక్క వాల్యూమ్ దాని అంతా ఆక్యుపై చేసుకుంటుంది. అందుకే కంటైనర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో గ్యాస్ యొక్క మాలిక్యూల్ వాల్యూమ్ అంతే ఉంటుంది. సో ఈ మాలిక్యూల్స్ అన్ని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేయి. ఇక్కడ అరేంజ్ చేసేవనుకో అప్పుడు ఇవన్నీ చాలా తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసేది. దీంతో కంపారిజన్ లో ఈ వాల్యూమ్ నెగ్లెక్టెడ్. ఈ వాల్యూమ్ ని తీసేసావనుకో ఈ వాల్యూమ్ అంటే కంటైనర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో గ్యాస్ వాల్యూమ్ అంతే ఉంటుంది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రియల్ గ్యాస్ కి అలా ఉండదు. రియల్ గ్యాస్ లో మనము ఇక్కడ చూడండి, ఎందుకంటే మాలిక్యూల్స్ అనేటివి పాయింట్ మాసెస్. పాయింట్ మాసెస్ అంటే ఇంతకు ముందు ఎలా డ్రా చేశాను, ఇలా చుక్కలు చుక్కలు డ్రా చేశాను. కానీ రియల్ గ్యాస్ కి మాత్రం రిజిడ్ స్పియర్స్ అన్నమాట, ఇలా రౌండ్ గా ఉంటాయి. మాలిక్యూల్స్ కి కూడా ఒక వాల్యూమ్ ఉంటుంది, అది మళ్ళీ చెప్తా. ఎస్, ఇదే కదా. 7th పాయింట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. It is independent on nature of gas, pressure and volume. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. గ్యాస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్ మీద డిపెండ్ అంటే ఇన్ఫాక్ట్ టెంపరేచర్ గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అదేంటో చెప్తా. ఫస్ట్ అయితే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? మాలిక్యూల్స్ మూవ్మెంట్ చెప్తాయి కదా, ఆ మూవ్మెంట్ వల్ల వచ్చే క్రియేట్ అయిన ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే నువ్వు టెంపరేచర్ పెరిగితే గ్యాస్ మాలిక్యూల్స్ కి ఎనర్జీ, హీట్ ఎనర్జీ వస్తుంది. ఆ హీట్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ లాగా మారుతుంది. సో ఆబ్వియస్ గా కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. కానీ అది నేచర్ ఆఫ్ గ్యాస్ మీద డిపెండ్ కావాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 500 కెల్విన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ K1 ఉంది అనుకోండి, 600 దగ్గర కైనెటిక్ ఎనర్జీ K2 ఉంటుంది. దేనికి? ఆక్సిజన్ గ్యాస్ కి. సేమ్ నైట్రోజన్ గ్యాస్ కి 500 కెల్విన్ దగ్గర K1 వాల్యూ ఎంత ఉంటుందో K2 600 కూడా K2 అంతే ఉంటది. అంటే నైట్రోజన్ కి ఎంత ఉందో ఆక్సిజన్ కి కూడా అంతే ఉంటది వాల్యూ. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ గ్యాస్. మాలిక్యులర్ మాస్ తో డిపెండ్ ఉండదు, వెయిట్ తో డిపెండ్ ఉండదు, దేనితో డిపెండ్ ఉండదు, ఓన్లీ టెంపరేచర్ తో డిపెండ్ ఉంటుంది. ప్రెషర్ కూడా వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ ఉంటాయి. ఆబ్వియస్ గా నువ్వు ఇవి చేంజ్ చేసినా డిపెండ్ అవ్వదు. ఓకేనా? ఈ 7 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వన్ షాట్ లో ఇవి మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. యాక్చువల్ గా నా ప్రకారం చెప్పాలంటే ఈ థియరీ పాస్టులేట్స్ ఫిక్స్ అయిపోవాలి. ఇది 2019 లో కూడా అడిగిన క్వశ్చన్ అనుకుంటాను తెలిసి. రైట్? యా. ఇంకోటి ఏంటంటే గ్రావిటీ నెగ్లెక్టెడ్. మాలిక్యూల్స్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. ఏంటంటే మాలిక్యూల్స్ ఎప్పుడైనా గ్యాస్ అనేది మనం ఇలా ఎక్స్ప్లోర్ చేస్తే ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా కిందికి డ్రాప్ అవ్వదు. అంటే గ్రావిటేషనల్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఎఫెక్ట్ చేయవు. వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉండదు. ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఎస్, దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్ములాస్ ఫ్రమ్ కేటీజీ. ఫస్ట్ వచ్చేసి ప్రెషర్ ఫార్ములా. సో ప్రెషర్ క్రియేట్ అవుతుంది దేని వల్ల? కొలిజన్ బిట్వీన్ వాల్స్ ఆఫ్ కంటైనర్ అండ్ మాలిక్యూల్స్ వల్ల. ఆ ప్రెషర్ ఫార్ములా ఏంది? 1/3 mn Vrms² or Urms² ఏదైనా రాసుకోవచ్చు బై V. దిస్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ గ్యాస్. సో ఈ V ని తీసుకొస్తే ఏమవుతుంది? PV is equal to 1/3 mn Vrms². ఓకే, ఈ V కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి ఇక్కడ U1 పెడతారు జనరల్ గా. ఓకే, సో P is the pressure of gas, V is the volume of gas, m is mass of each molecule, ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క మాస్. క్యాపిటల్ M పెడుతున్నాం
కన్ఫ్యూజ్ అవ్వద్దు. n ఈజ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, Vrms ఈజ్ RMS వెలాసిటీ. ఇదంటే క్లియర్ కదా. సో ఈ ఫార్ములా నుంచి PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mn Vrms స్క్వేర్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఈ 1/3ని ఇంటూ 2/2 చేస్తున్నాను, ఇంటూ 2/2. సో దీంట్లో నుంచి ఏం రాసుకోవచ్చు, 2/3 ఇంటూ 1/2 mn Vrms స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అయింది, జనరల్ ఫార్ములా ఫిజిక్స్ లో మనకు తెలుసు కదా, హాఫ్ mv స్క్వేర్. ఒక బాడీ మూవ్ అవుతుందంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఇలా చెప్తాం, హాఫ్ mv స్క్వేర్. ఇక్కడ హాఫ్ n ఇంటూ Vrms స్క్వేర్. ఈ n అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఒక మాలిక్యూల్ కి అయితే హాఫ్ mv స్క్వేర్, n మాలిక్యూల్స్ కి అయితే హాఫ్ n ఇంటూ mv స్క్వేర్ అన్నమాట. సో దీని ప్లేస్ లో కైనెటిక్ ఎనర్జీ రాసుకోవచ్చు కదా. సో 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు PV. మరి ఇక్కడ నుంచి 2/3 నుంచి తీసుకెళ్తే ఏమవుతుంది, 3/2 అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ PV. ఓకేనా. ఈ ఫార్ములా నుంచి ఇంపార్టెంట్ మన క్వశ్చన్స్ లో యూజ్ అయ్యే ఫార్ములాస్ చాలా, ఇది రాసుకోండి తప్పకుండా. K ఈజ్ ఈక్వల్ టు 3/2 PV కదా, PV ఈజ్ ఈక్వల్ టు nRT. సో 1 మోల్ కి అయితే RT, PV ఈజ్ ఈక్వల్ టు RT. సో K ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ RT 1 మోల్ కి అయితే. అదే n నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు 3/2 ఇంటూ nRT 1 మోల్. ఓకే. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నంబర్. సో ఇక్కడ ఏం రాసుకుంటున్నాను, అవగాడ్రో నంబర్. అయితే ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో ఏం రాసుకుంటున్నాను, నంబర్ ఆఫ్ ప్లేస్ లో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నంబర్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నంబర్. సో ఈ R/n ఏదైతే ఉందో దాన్ని మనం బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ అంటాం, KB. KB వాల్యూ ఎంత, 1.38 ఇంటూ 10⁻⁻23. ఇది ఎలా వస్తుందో కూడా చెప్పా. R వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా R వాల్యూ మనం 8.314 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ జౌల్స్ లో ఉంటుంది కాబట్టి. సో 8.314 బై అవగాడ్రో నంబర్ 6.22 ఇంటూ 10⁻23, దానికి సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో Ke ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ n kBT. ఇదేంటి, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు ఇది ఇచ్చినా చేస్తాం, ఇది ఇచ్చినా చేస్తాం, బట్ ఈజీ క్యాలిక్యులేషన్. అదొకవేళ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ 1 ఉంది అనుకోండి, అప్పుడు 3/2 kBT అవుతుంది. ఓకేనా. ఇది n మాలిక్యూల్స్ కి, ఇది పర్ మాలిక్యూల్ అంటే ఒక్క మాలిక్యూల్ కి. ఇది n మోల్స్ కి, ఇది 1 మోల్ కి. ఓకేనా. ఆ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఆ బ్రాకెట్ లో ఉన్న 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్. నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ అంటే నాన్ ప్రాక్టికల్ హైపోథెటికల్ గ్యాస్. రియల్ గ్యాస్ అంటే రియాలిటీలో ప్రాక్టికల్ గా మన చుట్టూ ఉండే గ్యాస్ రియల్ గ్యాస్, లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, హీలియం, ఏవైనా రియల్. సో 100% రియల్ గ్యాస్, 100% ఐడియల్ గ్యాస్ ఏది ఉండదు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, PV ఈజ్ ఈక్వల్ టు nRT. ఇది ఏ కండిషన్ లోనైనా వాల్యూ. కానీ రియల్ గ్యాస్ కి మాత్రం PV ఈజ్ ఈక్వల్ టు nRT ఫర్ రియల్ గ్యాస్ అనేది, ఇది రియల్ గ్యాస్ కి ఓన్లీ ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ దగ్గరనే వ్యాలిడ్ అవుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ దగ్గరనే రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తో ఈక్వల్ గా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంది, ఎట్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్. లో ప్రెషర్ హై టెంపరేచర్. నేను కూడా మీలాగే కన్ఫ్యూజ్ అవుతా, మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే LPHT కూడా. ఓకే. ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఐడియల్ గ్యాస్ లో ఉండదు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది రియల్ గ్యాస్ లో ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, రాసుకోండి, నేను డిక్టేట్ చేస్తా. ఓకే. థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఫర్ ఐడియల్ గ్యాస్, బట్ వెరాజ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఫర్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ కి అయితే రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ కి అనుకోండి, ఐడియల్ గ్యాస్ కి మనం ఏం రాస్తాం, వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అని రాస్తాం. అదే రియల్ గ్యాస్ అనుకోండి,
వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ కి కూడా కొంత వాల్యూమ్ ఉంటారు. సో ఇక్కడ నుంచి Vg ఈజ్ ఈక్వల్ టు Vc మైనస్ అంటే కంటైనర్ వాల్యూమ్ మైనస్ Vm. Vm ప్లస్ ఏం రాసుకోవచ్చు, N ఇంటూ B రాసుకోవచ్చు. దీన్నే మనం ప్రెషర్ కరెక్షన్ అంటాం. అదేంటో మళ్ళీ చెప్తాం, ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, బట్ యా దీనే ప్రెషర్ వాల్యూమ్ కరెక్షన్ అంటాం. వాల్యూమ్ కరెక్షన్ అంటే ఇది వాల్యూమ్ మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్, యాక్చువల్ వాల్యూమ్ అన్నమాట. ఓకేనా. B ఈజ్ ఈక్వల్ ఇక్కడ నుంచి 4 ఇంటూ NA ఇంటూ 4/3 πr³ అని రాస్తాం. ఇదంతా ఏంటో మనకి తర్వాత. ఇది మెయిన్ డిఫరెన్స్. తర్వాత ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే గ్యాస్ లాస్. గ్యాస్ లాస్ అనేది ఓన్లీ ఐడియల్ గ్యాస్ కి మాత్రమే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లా తీసుకోండి, జనరల్ గా బాయిల్స్ లా తీసుకోండి. అకార్డింగ్ టు బాయిల్స్ లా ఐడియల్ గ్యాస్ కి ఏమవుతుంది, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అకార్డింగ్ టు బాయిల్స్ లా ఫర్ ఐడియల్ గ్యాస్. అదే రియల్ గ్యాస్ కి గ్రాఫ్ ఎలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రెషర్ దగ్గర తీసుకోండి, వాల్యూమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఎంత ఉంది ఈ ప్రెషర్ దగ్గర, V ఐడియల్. అదే రియల్ గ్యాస్ ఎంత ఉంది, ఇంత V రియల్. అంటే లో ప్రెషర్ దగ్గర V ఐడియల్ ఈజ్ గ్రేటర్ దాన్ V రియల్. ఇప్పుడు ప్రెషర్ పెంచండి, ప్రెషర్ పెంచితే అప్పుడు ఐడియల్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇంత ఉంది. రియల్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇంత ఉంది. అంటే హై ప్రెషర్ దగ్గర ఈ పాయింట్స్ అర్థం కాకపోతే లాస్ట్ విష్ణుస్ స్మార్ట్ ఇన్ఫో రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ అని యూట్యూబ్ లో ట్రై చేయండి. విష్ణుస్ స్మార్ట్ ఇన్ఫో రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ అని టైప్ చేస్తే నా వీడియో వస్తుంది, అక్కడ చెప్పాను, ఈజీగా చెప్పాను. ఓకేనా. అర్థం కాకపోతే అది వినండి. హై ప్రెషర్ దగ్గర V రియల్ ఈజ్ గ్రేటర్ దాన్ V ఐడియల్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లో ప్రెషర్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రియల్ గ్యాస్ వాల్యూమ్ తక్కువ ఉంది. తక్కువ అంటే దీని మీనింగ్ ఏంటి, నెగటివ్ డీవియేషన్, అంటే డీవియేట్ అవుతుంది, ఐడియల్ గ్యాస్ నుంచి డీవియేట్ అవుతుంది. హై ప్రెషర్ దగ్గర పాజిటివ్ డీవియేషన్, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. ఓకేనా. వాల్యూమ్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసిందంటే మాలిక్యూల్స్ ఇంకా దూరంగా మూవ్ అయినట్టు కదా. దూరం మూవ్ అవుతుందంటే ఇక్కడ ఏంటి, రిపల్సివ్ ఫోర్సెస్ డామినెంట్. ఇక్కడ దగ్గరకు వచ్చినాయి, కంప్రెస్ అవుతుంది కాబట్టి అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినెంట్. దీని నుంచే మనం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z గురించి చెప్తాం. ఈ పాయింట్ రాసుకోండి, ఆ పాయింట్స్ రాసుకోండి. జనరల్ గా కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటే రియల్ గ్యాస్ కి ఐడియల్ గ్యాస్ కి డీవియేషన్ అంటే ఐడియల్ గ్యాస్ నుంచి డీవియేట్ అవుతుంది కదా రియల్ గ్యాస్, ఆ డీవియేషన్ గురించి చెప్పేది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. సో Z ఈజ్ ఈక్వల్ టు V రియల్ బై V ఐడియల్. ఇది ఒక ఫార్ములా, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ Z ఈజ్ ఈక్వల్ టు PV బై RT. ఓకేనా. ఫర్ 1 మోల్, అదే నంబర్ ఆఫ్ మోల్స్ అంటే PV బై NRT. Z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఐడియల్ గ్యాస్ రియల్ గ్యాస్ వాల్యూమ్ సేమ్ ఉంటే 1 అవుతుంది కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఐడియల్ గ్యాస్. Z ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అంటే V రియల్ ఎక్కువ ఉండాలి, V ఐడియల్ తక్కువ ఉండాలి. న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ ఎక్కువ. అంటే V రియల్ ఈజ్ గ్రేటర్ దాన్ V ఐడియల్ కదా. గ్రేటర్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వాల్యూమ్, అంటే పాజిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ అంటే వాల్యూమ్ ఎక్కువ అంటే దూరం మూవ్ అయింది, అంటే రిపల్సివ్ ఫోర్సెస్ డామినెంట్. నెక్స్ట్ V లెస్ దాన్ 1. లెస్ దాన్ అంటే V ఐడియల్ గ్రేటర్ దాన్ V రియల్. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వాల్యూమ్ రియల్ గ్యాస్ తక్కువ వచ్చింది, అంటే నెగిటివ్ డీవియేషన్. నెగిటివ్ డీవియేషన్ అంటే వాల్యూమ్ తక్కువ అంటే కంప్రెస్ అయింది, అంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఇస్ డామినెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, 5 స్టార్ పాయింట్. కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి తప్పకుండా. V రియల్ ఐడియల్ కంటే తక్కువ, వాల్యూమ్ తక్కువ అని కాదు, ఐడియల్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ అన్నట్టు. ఎక్కువ అయితే ఐడియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ అది.